హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను సూంజీ శాండ్విచ్ రెసిపీని చూపించబోతున్నాను. బ్రెడ్ మీద చక్కగా బొంబాయి రవ్వతో ఇలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ని ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ వెరైటీగా నేను సూజీతో బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక ఉప్పు సరిపడా వేసుకున్నాక అలాగే 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోకి క్యాప్సికమ్ కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. క్యారెట్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. శనగపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. సో ఇదంతా చక్కగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నానండి. 10 నిమిషాల తర్వాత నేను బ్లడ్ సైసెస్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను బ్రెడ్ పైన చక్కగా ఈ మిక్చర్ని ఇలా వేసేసుకుంటున్నాను. వీటిపైన చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. బ్రెడ్తో శాండ్విచ్ రెసిపీని మనము ఇలా బొంబాయి రవ్వతో చేసుకుంటే వెరైటీగా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాక నేను చక్కగా బ్రెడ్ని తిప్పుకొని ఇలా వేసుకొని ఆ పైన కూడా చక్కగా ఈ సూజీని బ్యాటర్ని ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి. సో తర్వాత ఇప్పుడు చూసారా, టర్న్ చేసుకున్నాను కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదా. సో ఇలా ప్రెస్ చేసుకొని చక్కగా ఒత్తుకుంటూ కాల్చుకుంటున్నాను. టర్న్ చేసి చూపించాను చూడండి. సో ఇప్పుడు మనకి సూజీ శాండ్విచ్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. వాటిపైన కాస్తంత ఓరిగానో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి ఈ శాండ్విచ్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో నేను మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందండి. నాకైతే బాగా నచ్చింది కూడా. సో తప్పకుండా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెరైటీగా ట్రై చేస్తారు కదా. మరెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.